విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు ఘనంగా నిర్వహించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు సూచించారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. పైడితల్లి అమ్మవారి పండుగ నిర్వహణపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పండుగ నిర్వహిస్తున్నామని చెప్పారు. దేవాదాయ శాఖ, పర్యాటక శాఖలతో పాటు ఈ ఏడాది సెర్ప్, ఎంఎస్ఎంఈలను పండుగలో భాగస్వాములుగా చేస్తున్నామని అన్నారు. విజయనగరంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పండగకి వద్దామని ప్లాన్ చేసుకుంటారు. దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు, అలాగే పక్క రాష్ట్రాల్లో పనిచేస్తున్న వారు, అలాగే మనకున్న చుట్టాలు, బంధువులు, అలాగే ఇక్కడ పుట్టి పెరిగి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో పండగకి ఇక్కడికి వచ్చి పండగలో అందరూ మన తోటి బంధువులతోని, స్నేహితులతోని సరదాగా గడిపి సుఖ సంతోషాలతో ఒక మెమరీస్ క్రియేట్ చేసుకొని వెళ్ళే పండగ ఇది. అంటే మనం సుమారు 5 నుంచి 6 లక్షలకి వచ్చే వాళ్ళకి ఆతిథ్యం ఇస్తున్నాం. మరి అలాంటి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు మనం ఒక జిల్లా యంత్రాంగంగా మన మీద ఎంత బాధిస్తుందనేది మీరందరూ కూడా గుర్తించాలి. మన ఇంటికి బంధువులు వస్తే మనం ఎంత జాగ్రత్త పడతామో, మన జిల్లాకి వచ్చే వాళ్ళందరినీ కూడా మంచి సదుపాయాలు కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా ఒక మంచి మెమరీస్ క్రియేట్ చేస్తూ వాళ్ళందరికీ కూడా ఒక మంచి కల్చరల్ ఈవెంట్స్ కానీ, పండగ వాతావరణం కానీ ఇవన్నీ కల్పించాలంటే మీ అందరి తాలూకా సహకారాలు మాకు అవసరం.